నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అంటారు. అలా కన్నీళ్ళు ఒక్కసారి బుగ్గల మంచి జారిపోతుంటే నాలుక వెక్కిరించిందంట. మీ కన్నీళ్ళు ఉప్పగా ఉంటాయి తెలుసా అని. కన్నీళ్ళకి అర్థం కాలేదంటే ఎందుకని అని అడిగినాయంట కన్నీళ్ళు. అప్పుడు నాలుక చెప్పిందంట, సముద్రం లోతు ఎంత ఉంటుందో ఆడవాళ్ళ మనసు సాంద్రత, ఎమోషన్స్ తాలూకా భావోద్వేగాలు కూడా అంతకంటే ఎక్కువ లోతు, అందుకే కన్నీళ్ళు ఉప్పగా ఉంటాయి అన్నదంట. అప్పుడు కన్నీళ్ళు అన్నాయంట, సరే ఉప్పగా ఉన్నాయి, అందరి కన్నీళ్ళు ఉప్పగానే ఉంటాయి, ఎవరి కన్నీళ్ళు అయినా కూడా, కానీ మా కన్నీళ్ళకి బాధ్యులైతే నువ్వే తెలుసా అన్నదంట నాలుకని. నాలుక ఇది ఎక్కడ చూద్దాం, మరీ బాగుంది కదా, మధ్యలో నేనేం చేశాను అన్నదంట. నువ్వే చేసావు అన్నీ, నువ్వు మాట్లాడకుండా నోరిప్పకుండా ఉన్నా మా ఎమోషన్స్ అన్నీ లోపలే ఫ్రీజ్ అయిపోయి వాటి తాలూకా బర్స్ట్ ఏం చేయాలో అర్థం కాక మా బుగ్గలు మించి తలగడలోకి ఇంకిపోతున్నాయి. ఒకవేళ నువ్వు నోరిప్పి మాట్లాడావే అనుకో, సమంగా మాట్లాడకపోయినా ఆ నిందలు మాకే. ఒకవేళ కోపం వచ్చి అరిచావనుకో, ఇంకా దెబ్బలు కూడా పడతాయి కన్నీళ్ళకి. ఇంకా